రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ యాసంగి సీజన్ నుంచే రైతు భరోసాని అమలు చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. నల్గొండ జిల్లాలో రైతు భరోసా అమలుపై ప్రత్యేక కథనం. రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. పథకం ప్రారంభించినప్పుడు ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు కలిపి ఏడాదికి 8,000 రూపాయలను అందజేసేది. అనంతరం రైతు బంధు సహాయాన్ని ఎకరానికి 5,000కు పెంచి ఏడాదికి 10,000 రూపాయల చొప్పున అందజేసింది. ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రైతు భరోసాను లోటుపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించి విధి విధానాల రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఎంత మేరకు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశంపై రైతుల నుండి అభిప్రాయాలను సేకరించింది. అలా అందిన అభిప్రాయాలను క్రోడీకరించి ఎకరానికి ఏడాదికి 12,000 చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం సాగు యోగ్యం కాని భూములకు సైతం రైతు బంధును అందజేసి ప్రజాధనాన్ని వృధా చేసిందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ అలాంటి విమర్శలు తమ ప్రభుత్వానికి ఎదురు కాకుండా ఉండేందుకు సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ నెల 16 నుండి 20 వరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగు యోగ్యం కాని భూములను గుర్తించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాల భూమి ఉండగా ఇందులో 12,040 ఎకరాల 9 గుంటల భూమి సాగు యోగ్యం కాని భూమిగా అధికారులు గుర్తించారు. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా అందించేది లేదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడంతో ఈ 12,000 ఎకరాల భూమికి రైతు భరోసా అందదు. నల్గొండ జిల్లాలో రైతు భరోసాను అందుకునే రైతులు సుమారు 5 లక్షల మంది ఉన్నారు. సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు పూర్తి కావడంతో గ్రామసభలో వాటి జాబితాను ప్రదర్శించి ఆమోదం తీసుకున్న అనంతరం వాటిని ప్రభుత్వానికి నివేదించనున్నారు. 4 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి గణతంత్ర దినోత్సవం రోజు నుండి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో సమావేశం పెడుతూ ఆ రోజే ఒక రైతు భరోసా సంబంధించి ఈ రబీకి సంబంధించి జీవో నెంబర్ 18 విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా అంటే ప్రతి ఎకరానికి గతంలో రైతు బంధు కింద ప్రస్తుతం రైతు భరోసా కింద గతంలో 10,000 రూపాయలు ఒక ఎకరానికి సంవత్సరానికి ఇవ్వటం జరిగేది. ఇప్పుడు దాన్ని 2,000 పెంచుతూ 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఒక సంవత్సరంకి ప్రతి రైతుకి ఇవ్వటం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా అంటే ప్రతి పంటకి 6,000 రూపాయలు చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రైతుల అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 26 తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి అనుకూలంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో ఏదైతే జీవో ప్రకారం వ్యవసాయ సాగుకి యోగ్యం కాని భూములని సర్వే చేసే అంశాన్ని 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు ఈ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన వివరాలన్నీ కూడా 21 తారీఖు నుంచి 24 తారీఖు గ్రామ సభలలో రైతులతో ప్రజలతోని సమావేశాలు పెట్టి వాళ్ళ ఆమోదం తెలిపిన తర్వాత వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ప్రతి ఎకరానికి ఈ యాసంగి రబీ సీజన్లో 6,000 రూపాయలు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేందుకు గౌరవ కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా గ్రామంలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు కూడా ప్రతి ఎకరానికి 6,000 రూపాయలు ఈ యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.